Hi friends, the second video of nutrition in animals. So already in the previous video we are discussing flowchart. What is the flowchart? How many types of food taking kinds? What is the digestive system steps? And what is the parts in digestive system in human? What are the parts in digestive system in grass eating animals? So like this. So total flowchart we are discussing in the previous video. Now again in the second video, the first thing is name of the feeding kind of food example. So name of the feeding kind of food taken example. So first of all I will discuss this one of the type of teeth also. So these two, the second video I will try to explain. Okay, right. Coming to here, first one scrapple. సో ఆల్రెడీ మనం ముందు వీడియో చూసాం కదండి, నేమ్స్ అంటే మనం చూసాం ఆల్రెడీ. సో వీటికి సంబంధించి మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్స్ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ఓన్లీ. ఓకే, టెక్స్ట్ బుక్ లో ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవే డిస్కస్ చేస్తున్నాం. మీకు ఇంకా ఫర్దర్ ఎగ్జాంపుల్ తెలుసుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ వాట్ ఇస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఓకేనండి, రైట్. సో మాక్సిమం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టెక్స్ట్ బుక్ బయటకు వెళ్ళదు కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతిదీ నేను ఒకసారి ట్రై చేస్తాను. ఓకేనండి, రైట్. సో ఫస్ట్ వన్ స్క్రాపింగ్. స్క్రాపింగ్ అంటే రక్కటం. సో రక్కటం ద్వారా ఆహారాన్ని తీసుకునేది ఏంటంటే స్నేల్ అంటే తెలుగు నత్త. సో టేక్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ గ్రాస్. గ్రాస్ టేకెన్ బై ది స్నేల్ ఇన్ ద ఫీడ్ ఆఫ్ స్క్రాపింగ్. సెకండ్ థింగ్ చూయింగ్. చూయింగ్ అంటే నమలడం. సో ఇన్ ద చూయింగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు తినేది ఏంటి అంటే యాంట్ అండ్ లిజార్డ్స్. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ లో ఓన్లీ యాంట్ ఒకటే ఇచ్చారండి, యాంట్. ఓకేనా, యాంట్ అంటే చీమలు తెలుసు కదండి. అంటే మనకు తెలియని పేర్లు అయితే నేను రాస్తున్నాను, తెలిసిన మనకి రాయకలేదు మనకి తెలుగు అనేది రాయలేదు. ఓకే, ఒకసారి అర్థం చేసేయండి. సో కీటకాలను ఆహారంగా తీసుకునేది ఏంటంటే యాంట్ అని ఇచ్చారు. ఓకే, యాంట్ కీటకాలనే కాదు ఫుడ్ కూడా తీసుకుంటుంది, బట్ ఈ కేటగిరీలో యాంట్ మాత్రం ఒకటి ఇచ్చారు ఎగ్జాంపుల్. ఓకేనా, రైట్. అలాగే లిజార్డ్స్ అంటే లిజార్డ్ మీన్స్ బల్లులు, బల్లి. ఓకేనా, సో ఇవి కీటకాలను ఆహారంగా తీసుకుంటున్నాం. ఓకేనా, ద కైండ్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్ట్ బై చూయింగ్ ఇస్ ద మోడ్ ఆఫ్ ద ఫీడ్. సో ఎలా తీసుకుంటాం అంటే నమలడం ద్వారా తీసుకుంటాం. నెక్స్ట్ గ్రాస్. గ్రాస్ టేకెన్ బై ది కౌస్, buffaloes, like that. And food is taken by the human body. So these are all the categories of examples by feed of chewing. Next thing, swallowing and capture. So all of these are puttukoni mengadu. So the example ichchante eagle is the example. Eagle take the fishes as the food material. So kind of food is fish. Example is eagle. So eagle take the food by swallowing. The kind means fish is the taking the food. Next, sucking. Sucking means పీల్చడం. సో పీల్చడం ద్వారా ఫుడ్ తీసుకునేది ఏంటి అంటే హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ అని పీల్చడం ద్వారా ఆహారం తీసుకుంటుంది. సో మరి ఎక్కడ తీసుకుంటుందంటే ఓకే. నెక్స్ట్ అంటే మకరందం అంటే తెలుసు కదా. సో మకరందాన్ని పీల్చడం ద్వారా తీసుకుంటాయి హమ్మింగ్ బర్డ్స్. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ బ్లడ్ కూడా పేషెంట్ ద్వారా తీసుకునేది ఏంటంటే లైక్ అండ్ మస్ట్. సో లైక్ అంటే పేరు మస్ట్ అంటే దోమలు. సో దోమలు అలాగే పేరు రెండు కూడా రక్తాన్ని తీసుకుంటాయి. ఎలాగంటే పేషెంట్ ద్వారా తీసుకుంటాయి. అలాగే హమ్మింగ్ బర్డ్ తీసుకుంటే మకరందాన్ని తీసుకుంటాయి. ఓకేనా, ఎలాగంటే పేషెంట్ ద్వారా తీసుకుంటాయి. నెక్స్ట్ సైఫోనింగ్ మళ్ళించడం అంటే ఫుడ్ ని వేరే ప్లేస్ కి మళ్ళించడంలో యాంట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే హనీ బీస్ అనేవి ఫుడ్ ఎలా తీసుకుంటాయండి మళ్ళించడం ద్వారా తీసుకుంటాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక అంటే ఒక చోట అబ్జర్వ్ చేసుకొని వేరే ప్లేస్ స్టోర్ చేస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ గా హనీ బీస్. నెక్స్ట్ స్పాంజింగ్. స్పాంజింగ్ అంటే తెలుసు ఘన పదార్థాన్ని
ద్రవం ద్వారా కరిగించు, కరిగించు. ద్రవరూప పదార్థాన్ని కరిగించి అంటే ఒక ద్రవం ఎంజైమ్ రిలీజ్ చేసి దాన్ని కరిగించి తీసుకోవడం అన్నమాట. దాన్ని ఏమన్నా స్పాంజింగ్ అని, స్పాంజింగ్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హౌస్ ఫ్లై అంటే ఈగలు. సో ఈగలది ఆహార పదార్థాల మీద వాలి ఒక ఎంజైమ్ రిలీజ్ చేసి ఆ పదార్థాన్ని ద్రవ రూపంగా కన్వర్ట్ చేసి తీసుకుంటాం. దాన్ని డికైయింగ్ మ్యాటర్ అంటే మ్యాటర్ని అలా కరిగించి తీసుకుంటారని మీనింగ్ అన్నమాట. సో ఇవి అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ గివెన్ కంటెంట్. నేమ్ ఆఫ్ ద ఫీడ్, టైప్ ఆఫ్ ది ఫుడ్, kind of food and example. Okay, next coming to the teeth combination. Type of teeth, number of teeth. So type of teeth and number of teeth. In the number of teeth, lower jaw, upper jaw. అంటే లోయర్ జాక్ అంటే ఈ కింది ద్రవడ, అప్పర్ జాక్ అంటే పై ద్రవడ. ఈ రెండు కాంబినేషన్ లో ఫస్ట్ థింగ్ మరి కటింగ్ అండ్ బిట్టింగ్ అంటే కత్తిరించేవి కొరికేవి అని తెలుగు. కటింగ్ అండ్ బిట్టింగ్ ఈజ్ 4 లోయర్ జాక్ 4, అప్పర్ జాక్ 4. నెక్స్ట్ పైర్సింగ్ అండ్ టేరింగ్ అంటే కొరికినప్పుడు గుచ్చుకోని అంటే కదా పళ్ళు అవి అన్నమాట. సో గుచ్చేవి అలాగే చీల్చేవి అంటే ఏదైనా మనము కవర్ని చీల్చుతాం కదా, చింపుతాం, టేర్ చేస్తాం. ఆ టేర్ కోసం యూజ్ చేసే టీత్ అన్నమాట. ఇవి ఏంటంటే 2+2 లోయర్ అప్పర్ 2+2. నెక్స్ట్ చూయింగ్ అండ్ గ్రైండింగ్. చూయింగ్ అంటే నమలడానికి, గ్రైండింగ్ అంటే విసిరేది అనమాట. అంటే ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అనమాట. ఈ సెట్ అనమాట. ఈ సెట్ ఏంటంటే 4+6 అంటే చూయింగ్ టీత్ 4, గ్రైండింగ్ టీత్ 6. మొత్తం లోయర్ జాక్ 10, అప్పర్ జాక్ 10. టోటల్ 16 + 16 టోటల్ 32 టీత్ కాంబినేషన్ కౌంటింగ్ అన్నమాట. సో చూడండి. ఓకే, హ్యావ్ ద కౌంట్ టోటల్ 32, 16 total 32 count. And another important 2-3 points here. Iodine test and teeth cavity. Iodine test and teeth cavity. So ఈ 2 names కూడా నెక్స్ట్ తీసుకోండి. What is meant by iodine test? What is the tooth or teeth cavity? Iodine test అంటే ఒక ఎక్స్పెరిమెంట్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఎలా అంటే టేక్ ఏ 2 టెస్ట్ ట్యూబ్స్. ఆ 2 టెస్ట్ ట్యూబ్స్ లో కొంత రైస్ నమలకుండా ఒక దాంట్లో అంటే వితౌట్ చూయింగ్ విత్ చూయింగ్ ఓకేనా. అంటే నమలకుండా కొంత ఒక టెస్ట్ ట్యూబ్ లో, బాగా నమిలి ఇంకో టెస్ట్ ట్యూబ్ లో కొంత మెటీరియల్ రైస్ అనేది మనం వేసాం. ఆ తర్వాత ఐడిన్ సొల్యూషన్ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది. ఎక్కడంటే ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అంటే ఇక్కడ విత్ చూయింగ్ అంటే నమిలి వేయటం వల్ల అయోడిన్ సొల్యూషన్ తో ఇక్కడ ఉన్నటువంటి సాల్మరీ అంటే లాలాజలం అనేది ఏమవుతుందంటే రియాక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, ఇక్కడ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వట్లేదు. సో అంటే డైజెస్ట్ అవడానికి ఓకేనా లాలాజల గ్రంథులు ఉపయోగపడుతున్నాయి అనేది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే తీసుకున్నారు. అయోడిన్ టెస్ట్ ఒకసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి. ఓకేనా, ఎక్స్పెరిమెంట్ మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ టూత్ క్యావిటీ అంటే డ్యామేజ్ ఆఫ్ టూత్, డ్యామేజ్ ఆఫ్ టీత్ డ్యామేజ్ ని ఏమంటే టీత్ క్యావిటీ అంటారు. అంటే డ్యామేజ్ ఆఫ్ టీత్ అన్నమాట. ఓకేనా, రెగ్యులర్గా ఫుడ్ చేయకపోయినా, ఓకేనా, తీసుకున్న ఫుడ్ అలా ఉండిపోయినా, లేదంటే దీనికి హార్మ్ఫుల్ అయినటువంటి ఫుడ్ ఏదైనా తీసుకున్నా, చాక్లెట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ
ఆ క్యావిటీ అని మనం స్టార్ట్ అవుతుంది అంటే డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్నే టీత్ క్యావిటీ అన్నారు. ఇది చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక చిన్న బాక్స్లో ఇచ్చారండి కంటెంట్ ఈ పార్ట్ ఈ టీత్ క్యావిటీ అనేది ఒకసారి రెఫర్ చేసినప్పుడు. సో మనం ఏమైతే డిస్కస్ చేసామో అవన్నీ ఒకసారి టెక్స్ట్ బుక్లో మళ్ళీ మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే ప్రతి పాయింట్ మీకు రీకాల్ అవుతుంది. ఓకేనండి. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఓకే రైట్. సో ఐడెంటిటీ టెస్ట్ అండ్ టీత్ క్యావిటీ, దీస్ ఆర్ ఆల్సో 2 points given in the combination of teeth explanation. Okay, have you seen this?